సెక్రటరీ మిస్టర్ జయంత్ రెడ్డి ఈ మార్షల్ ఆర్ట్ గురించి తెలియజేస్తూ పూర్వం బౌద్ధ సన్యాసులు అడవి జంతువుల నుండి రక్షించుకోవడం కోసం ఈ విద్యను సాధన చేసి ప్రవేశపెట్టారని చెప్పారు. ఇది మొదటగా జపాన్, చైనా దేశాల్లో ప్రాచుర్యం పొంది ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు పొందిన ఆయుధం లేని ఆత్మరక్షణ యుద్ధ విద్యగా వెలుగొంది కొరియా దేశంలో తాయిక్వాండో మార్షల్ ఆర్ట్ గా రూపొందింది. ఇది ఒలింపిక్స్ నందు అన్ని క్రీడలతో పాటు ఒక ఉన్నతమైన యుద్ధ క్రీడ మార్షల్ ఆర్ట్ గా గుర్తింపు పొందింది. 5 నుండి 50 సంవత్సరాల పైబడిన వారు సైతం ఈ మార్షల్ ఆర్ట్ ను అభ్యసించి దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మానసిక, శారీరక శక్తులను వృద్ధి చేసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న సాయి, ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న శాప్ స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యార్థులకు తాయిక్వాండోను నేర్పిస్తున్నారని తెలియజేశారు. ఎవరు చెప్పుకో. ఎవరు ఎవరు నేనెవరో చెప్పనుగా. అబ్బా వదులు. వదలను. అబ్బా వదలమా నాన్న, వదులు. నిన్ను ఆగు ఆగు ఆగమా నాన్న, ఆగు. నా కళ్ళే మూస్తావా నిన్ను? ఆగు. నిన్ను డోర్ తీ. లేదు, నేను తీయను. తీయమన్నానా? తీయనంటే తీయను. నేను నీ రూమ్ లోనే ఉంటానుగా, అక్కడికి వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ పని. సరే ఉండు. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికే రావాలిగా. నిన్ను మొదటిసారి చూసిన రోజు నుండే ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది. ఐ లవ్ యూ సీను. ఏంటి లవ్వా? పోరా నల్లోడా. అన్నేమైనాను, నా రంగును మాత్రం ఏమనొద్దు. నేనేం చేస్తే నీకెందుకురా నల్లోడా? నల్లోడా నల్లోడా నల్లోడా. అసలు ముని సినిమా గురించి తెలుసా? లారెన్స్ కూడా నలిపే. అమ్మా తోడి శివాజీ మూవీలో రజనీకాంత్ కూడా నాకలేరే. ఇంతకి విషయం ఏంటో చెప్పరాని. ఇంతకు లవ్వేనా? లవ్వే. అయితే ఏంటి? సీనుగాడు కాదు కదా. ఆ సీనునే. అయితే ఏంటట? ఆ ట్రాంగులర్ లవ్ స్టోరీలే మనకు పడవు. ఏంటి ట్రయాంగులర్? అవును, మనోడు ఎడున్నాడో తెలుసా? ఏదో నేర్చుకోవటానికి వెళ్ళాడు. ఏదో కాదు, మార్షల్ ఆర్ట్స్. ఏదో ఒకట్లే. అయితే ఏంటి? అయితే ఏంటా, అక్కడ ఎవరుంటారో తెలుసా? మాస్టర్. ఆ మాస్టర్ తో పాటు మాస్టర్ కో చెల్లుంది. మాస్టర్ చెల్లి వయసులో ఉన్న గుంట కదా. గుంటైతే? నీకు అర్థం కాదులే. ఆ పొజిషన్ లో ఒక్కసారి వాళ్ళను ఊహించుకో. ఏంటి? నాకు అర్థం కావట్లేదు. చెప్పు చెప్పు. సాంగ్ అవుతుంది. సాంగే కదా. సాంగ్ లోనే డీప్ గా ఆలోచిస్తూ ఒక్కసారి ఊహించుకో.